ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే యాంకర్ అనసూయ గారి గృహప్రవేశం జరిగింది కదా! అయితే ఈ గృహప్రవేశంలో వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద అద్భుతం చోటు చేసుకుంది. ఆ అద్భుతాన్ని చూసిన అనసూయ కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకొని అక్కడికక్కడే ఏడుస్తూ కుప్పకూలిపోయారు. అయితే జరిగిన విషయం ఏంటనేది ఒక్కసారి చూసినట్టయితే, అనసూయ మామూలుగా తన ఇంటి గృహప్రవేశానికి సంబంధించి వాళ్ళ చుట్టాలని, ఫ్రెండ్స్‌ని అందరిని పిలవటము, అక్కడ సత్యనారాయణ వ్రతము, అలాగే రుద్రాభిషేకం, ఇంకా రకరకాల పూజలన్నీ చేస్తున్నారనమాట. అయితే వాళ్ళ అంటే అనసూయ దంపతులు నమ్మే పూజారి గారుంటారు గదా! పండితులు గారు. ఆయన్ని పిలిచి మా ఇంటికి ఏదైనా ఒక పేరు పెట్టండి అంటే, శ్రీరామ సంజీవని అని జెప్పేసి ఒక పేరు పెట్టారంట. అయితే ఇదంతా కూడా అనసూయ గారు ఆవిడ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకున్నారు. ఏమైంది అంటే, సరే ఇంటి పేరు పెట్టిన తర్వాత మిగతా పూజా కార్యక్రమం మొదలుపెట్టే లోపు ఒక 30 సెకండ్ల పాటు ఆవిడ కళ్ళు మూసుకున్నారట. కళ్ళు మూసుకొని, "స్వామి నువ్వే నన్నంతా నడిపించాలి" అని అనుకున్నారట. అయితే అనసూయ గారికి ఆంజనేయ స్వామి అంటే ఎంత భక్తంటే, అయితే వాళ్ళ నాన్నగారి తర్వాత ఆంజనేయ స్వామిని అంతకన్నా గొప్పగా ఆవిడ పూజిస్తారనమాట. అయితే విషయంకొచ్చేసినట్టయితే, కరెక్ట్‌గా వాళ్ళ ఇంటి పేరు శ్రీరామ సంజీవని అని పెట్టిన తర్వాత కళ్ళు మూసుకున్న ఒక 2 నిమిషాలకి వాళ్ళ ఇంట్లో హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. అది ఎలాగా అంటే, ఒక అగ్ని హోమం చేస్తుంటారు కదా! ఆ అగ్ని హోమంలో ఆ హనుమంతుడి రూపం అనేది వచ్చిందనమాట. ఆ హనుమంతుడి రూపం అనేది వాళ్ళ పూజారి గారు ఉంటారు కదా! ఎవరైతే శ్రీరామ సంజీవని అని పెట్టారో ఆయన, "అమ్మా మీ ఇంటికి హనుమంతుడొచ్చాడు" అని చెప్పారన్నమాట. అయితే అగ్నిలో నుంచి అలాగా ఒక్కసారిగా హనుమంతుడి రూపం కనిపించడంతో అనసూయ ఏడ్చేశారు. నా ఇంటికి నా హనుమంతుడొచ్చాడా అని చెప్పేసి ఆవిడ చాలా ఎమోషనల్ అయిపోయారనమాట. అది జరిగిన విషయం. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.